జ్వలనార్కప్రతేకాశం జటామండలమండితం బ్రహ్మశ్రియవిరాజంతం దీప్యమానపదాంబుజం. శ్రీగణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవనవేదం ప్రేక్షకులకు నమస్సులు. భగవంతుడనేటటువంటి వాడు ఈ చరాచర జగత్తుని నడుపుతున్నాడు అనే విషయం మనం అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం. కానీ మానవుడనేటటువంటి వాడు దాన్ని అన్వయించుకోలేక ఇదంతా నేనే చేస్తున్నాను, నా ద్వారానే జరుగుతుంది, నేనే వీటన్నిటికీ మూలం అనేటటువంటిది ఆ భావన పొందుతూ ఉంటాడు. దీన్ని ఏమంటారు అంటే అహంకారం అని అంటారని పెద్దలు చెప్తారు. ఈ అహం అనేది ఎప్పుడైతే ఉంటుందో ఈ అహం ఉన్నంతకాలం భగవంతుడిని మనం దర్శించలేము. అందుకే ఒక చక్కటి ఒక గొప్ప ఘట్టాన్ని చెప్తూ పెద్దలు మనకు ఒక సందేశాన్ని ఇస్తారు. చిన్న వయస్సులో బాల్యంలో బాగా అల్లరి చేసేటటువంటి కృష్ణ పరమాత్మను ఆయన నడుముకి తాడు కట్టి రోలుకి కట్టాలి అని యశోదాదేవి ప్రయత్నం చేసినప్పుడు ఒక చిన్న తాడు తీసుకొచ్చింది. ఆవిడ కట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ తెచ్చినటువంటి తాడు 2 అంగుళాలు తక్కువైంది. అందుకని దాన్ని ప్రక్కన పడేసి ఇంకొక పెద్ద తాడు తీసుకొచ్చింది. దాన్ని కూడా కట్టేటటువంటి ప్రయత్నం చేస్తే అది కూడా 2 అంగుళాలే తక్కువైంది. ఇంకొక త్రాడు మళ్ళీ తీసుకొచ్చింది ఆవిడ, ఆ త్రాడు కూడా 2 అంగుళాలే తక్కువైంది. ఈ దృశ్యాన్ని చెప్తూ పెద్దలు ఒక మాట అంటారు, ఆ తగ్గినటువంటి ఆ 2 అంగుళాలు ఏమిటి అంటే నేను నాది అనేటటువంటి భావన ఇక్కడ జీవుడికి ప్రతినిధి అయినటువంటి యశోదాదేవికి ఉంది కాబట్టి భగవంతుడు అనేటటువంటి వాడు కట్టుబడలేకపోయాడు. అంటే అహం మమ, నేను నాది, ఈ అహంకార మమకారాలు భగవంతుడికి 2 అంగుళాలు తాడు తగ్గినట్టుగా, భగవంతుడిని కట్టేయడానికి ఆ తాడులో 2 అంగుళాలు తక్కువైనట్టుగా నేను నాది అనేది భగవంతుడికి దూరం చేస్తుంది అని ఈ చక్కటి ఈ దృశ్యాన్ని మనకు చెప్తూ పెద్దలు ఈ సందేశాన్ని ఇస్తారు. మనం కూడా ఎప్పుడూ నేను నాది అనేటటువంటి విషయాన్ని వదిలేయాలి. దీనికి సంబంధించి ఒక చక్కటి ఉపనిషత్తుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి కథ ఉన్నది. దేవదానవులకు ఉభయులకు కూడా ఎప్పుడూ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం జరిగేటటువంటి సందర్భంలో ఒకసారి భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి సత్వగుణ ప్రధానులైనటువంటి దేవతలకు విజయం లభించింది. దానవులందరూ కూడా ఓడిపోయారు. ఇక్కడ దేవత్వం దానవత్వం అంటే ఏమిటంటే సాత్విక భావ సంపన్నత దైవత్వం అన్నారు. దానవత్వం ఏంటి, ఆసురీతత్వం ఏమిటండి అంటే నేనే నెంబర్ 1, నేను మాత్రమే నెంబర్ 1, నాకంటే మించినటువంటి వాడు లేడు అనుకోవటం, ఇది దానవత్వం అన్నారు. అందుకే రాక్షసులు పూర్వపు రోజుల్లో రాక్షసులు ఎట్లా ఉంటారు అనేది వాళ్ళని చూపించడం కోసం వాళ్ళకి కొమ్ములు కోరలు ఇవన్నీ చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు మానవులందరి మధ్యలో మనందరిలోనే తిరుగుతూ వారి ప్రవృత్తి రీత్యా రాక్షసత్వం ఉన్నటువంటి వాళ్ళు మనకు అక్కడక్కడ కనపడుతూనే ఉంటారు, ఎక్కువగా కూడా కనపడుతూ ఉంటారు సమాజంలో. ఈ విధంగా దేవదానవులకు ఉభయులకు కూడా యుద్ధం జరిగిన తర్వాత యుద్ధంలో భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి జయించారు దేవతలు. అసలు భగవద్ అనుగ్రహం వీళ్ళకి ఎందుకు లభించింది అంటే జనాలందరినీ కూడా పరిపాలించడానికి, లోకానికి మేలు చేయడం అనేది వీళ్ళ బాధ్యత, ధర్మం కాబట్టి వీళ్ళు ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి యతో ధర్మస్తతో జయ అని పెద్దలు చెప్పేటటువంటి మాట, వేదం చెప్పినటువంటి మాట, భారతం చెప్పినటువంటి మాట కూడా ఇదే. దీన్ని మనం కూడా మన జీవనానికి ఎట్లా అన్వయించుకోవాలి అంటే మార్కండేయ పురాణంలో గొప్ప మాట అంటారు, మతిం ధర్మే గతిం శుభాం అని. నీ మనస్సు ఎప్పుడైతే ధర్మం ఎందు పూనికతో ఉంటుందో ఏది జరిగినా నీకు మంచి జరుగుతుంది. నీవు ఎప్పుడైతే ధర్మాతిక్రమణం చేస్తావో, ధర్మానికి విరుద్ధంగా ధర్మాన్ని వదిలేసి నీవు ప్రయత్నం చేస్తావో తాత్కాలికమైనటువంటి రీతిలో నీకు ప్రయోజనం చేకూరినప్పటికీ కూడా శాశ్వతంగా నీవు క్షేమాన్ని పొందలేవు, శుభాన్ని పొందలేవు. మతిం ధర్మే గతిం శుభాం. నీ ఆలోచన గనక చక్కగా ఉన్నట్లయితే, నీ ఆలోచనలో గనక ధర్మం ఉన్నట్లయితే, నీ నడవడికలో గనక ధర్మం ఉన్నట్లయితే, నీవు ధర్మం యందు పూనిక కలిగినటువంటి వాడు అయితే నీవు ఎక్కడికి వెళ్ళినా సరే నీవు విజయాన్ని సాధించగలుగుతావు. యతో ధర్మ తతో జయ. ఇంకా ఒక మాట భారత వాక్యంలో చెప్పాలంటే యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ. ఎక్కడైతే ధర్మం ఉంటుందో నీతో దైవం ఉంటాడంటే తతో కృష్ణ. ఎక్కడైతే దైవం ఉంటుందో అక్కడ జయం అనేది దానంతటా అదే ఉంటుంది. అందుకే పెద్దలు ఒక జయమంత్రంగా ఒక చక్కటి శ్లోకాన్ని చెప్తూ, యత్ర యోగీశ్వర కృష్ణం తత్ర పార్థో ధనుర్ధర
తత్ర శ్రీ విజయోర్భవతి ధ్రువానీతి తిర్మమా. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో, అంటే జీవాత్మ అర్జునుడితో సమానమైతే ఆ జీవాత్మ అనేటటువంటి వాడికి ధర్మం హృదయంలో ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. అక్కడ కృష్ణుడు ఉన్న చోట తప్పకుండా విజయం లభిస్తుంది అని ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. దీని గురించి మనం చెప్తూ ధర్మాన్ని ఎప్పుడూ ఆశ్రయిస్తే తాత్కాలికంగా మనం ఇబ్బంది పడ్డప్పటికీ కూడా శాశ్వతంగా మనం సుఖాన్ని, శుభాన్ని మనం పొందగలుగుతాం. పెద్దలు దీనికి సంబంధించినటువంటి ఒక గొప్ప విషయాన్ని చెబుతూ ఉంటారు. పూర్వం ఒక అగ్రహారంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా స్వాధ్యాయన తత్పరులై చక్కగా వారి ఆ షట్కర్మలను ఆచరిస్తూ పంచయజ్ఞాలు చేస్తూ బ్రహ్మాండమైనటువంటి జీవనం చేసేటటువంటి వాళ్ళు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తానికి కూడా పూజనీయమైనటువంటి స్థానంగా ఈ అగ్రహారం ఉండేది. అట్లా ఉంటూ ఉన్నటువంటి సమయంలో వేదాంగాది సమస్త విద్యలను అభ్యసించినటువంటి ఒక చక్కటి పండితుడు ఒక వయస్సు వచ్చిన తర్వాత, మధ్య వయస్సు వచ్చిన తరువాత ఆయనకు భార్యా వియోగం కలిగింది. భార్యా వియోగం కలిగితే భార్య లేనటువంటి వాడు కొన్ని ధర్మాలను నిర్వర్తించడానికి పనికిరాడు. ముఖ్యంగా అగ్నిహోత్రం ఉన్నటువంటి వాళ్ళు భార్య లేకపోతే కొన్ని రకాల యాగాలను పూర్తి చేయడానికి కానీ, వారికి ఆ యాగ సంకల్పం చేసినటువంటి యాగాలు పరిపూర్ణం అవ్వవు. కాబట్టి మళ్ళీ యోగ్యురాలైనటువంటి ఆ స్త్రీని తీసుకొచ్చి వివాహం చేయడం అనేది సంప్రదాయంగా ఉండేది. అదేవిధంగా ఈయన వివాహం చేసుకున్నాడు. తనకంటే వయస్సులో మరీ చిన్నదైనటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆవిడికి ఆ పారలౌకిక విషయాల కంటే కూడా లౌకిక విషయాల మీద ఆసక్తి ఎక్కువ. ఎప్పుడు కూడా చక్కగా విలాసవంతంగా ఉండాలి, భోగాలు అనుభవించాలి అనేటటువంటి ఇదే తప్ప ఈ అగ్రహారంలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ కుటుంబంలో నేను ఉన్నాను, నేను ఇక్కడికి వచ్చాను, నేను భగవంతుడిని ఆరాధించడం ఇది ఒక యోగం అని ఎప్పుడూ ఆవిడ భావన చేసేది కాదు. ఎందుకంటే పెద్దలు ఒక మాట అంటారు, యోగాన్ని విస్మరించి భోగాలు నీవు ఎప్పుడైతే ఆశిస్తావో ఏమిటయా నీకు మిగిలేదంటే చివరికి రోగమే మిగులుతుంది అంటారు. అంటే నీ జీవనం ఎప్పుడు కూడా యోగమయమైనటువంటి జీవనంగా ఉండాలి. ఏమిటండి యోగం అన్నారు? భగవంతుడిని నీవు ఆశ్రయించడం, భగవద్భావనతో నీవు ఉండడం, భగవన్నామం నిరంతరం చెప్పడమే నిజమైనటువంటి యోగం అన్నారు. అట్లాగే ఈవిడ ఆయన చేసేటటువంటి అగ్నిహోత్రానికి సహకరించకుండా ఐహిక సుఖాల మీద ఆసక్తి కలిగి ఉండి ఎప్పుడూ భోగాలు అనుభవించడానికి భోగనాలసై ఉండేది. అంటే అకాలంలో భోజనం చేయటం, ఆయనకి సహకరించాల్సినటువంటి రీతిలో ఆయన యొక్క ఆ ధార్మిక కార్యక్రమాలకు సహకరించకుండా ఉండటం, ఎప్పుడంటే అప్పుడు తాంబూల చర్వణం చేయటం. ఎందుకంటే పెద్దలు కొన్ని నియమాలు చెప్పారు. కొన్ని విశిష్టమైనటువంటి సందర్భాల్లో తాంబూల చర్వణం చేయకూడదు. ముఖ్యంగా ఉపవాసం చేసేటప్పుడు తాంబూల చర్వణం చేయకూడదు. పితృయజ్ఞం జరిగేటప్పుడు తాంబూల చర్వణం చేయకూడదు. దేవతా పూజలు జరిగేటటువంటి సమయంలో పూజ పూర్తయ్యేంత వరకు కూడా తాంబూల చర్వణం చేయకూడదు. క్రముఖ భక్షణం చేయకూడదు. ఇట్లాంటి కొన్ని నియమాలు ఉన్నాయి. కానీ ఆవిడ మాత్రం ఎప్పుడు కూడా తాంబూలాన్ని ఆవిడ సేవిస్తూ ఉండేది. అటువంటి సందర్భంలో ఆయన ఒక చిన్న హోమం చేస్తూ ఏదో ఒక హోమద్రవ్యాన్ని తీసుకువెళ్ళి అగ్నిహోత్రంలో వేసిరమ్మని చెప్పాడు. ఆవిడ శ్రద్ధ లేకుండా నడవడం వల్ల ఆ చేతిలో ఉన్నటువంటి ద్రవ్యం ప్రక్కన పడిపోతే అగ్నిహోత్రంలో ఈయన మళ్ళీ వేయమన్నాడు. ఏదో ఒకటి వేయకపోతే ఎట్లా అనేటటువంటి భావనతో ఏం చేసిందంటే తన యొక్క తాంబూల నిష్ఠురాన్ని, అంటే ఆ నమిలేటటువంటి తాంబూలం తాలూకు పిడసను తీసుకువెళ్ళి అగ్నిహోత్రంలో వేసింది. సరే, ఆయన కార్యక్రమం పూర్తయింది. మరుసటి రోజు మళ్ళీ అగ్నిహోత్రాలు ఉన్నటువంటి గదిలోకి వెళ్ళి చూసేటప్పటికీ ఆ అగ్నిహోత్రంలో ఆ హోమగుండంలో ఉండవలసినటువంటి భస్మం స్థానే బ్రహ్మాండమైనటువంటి మణులు, మాణిక్యాలు, బంగారం అంతా కూడా హోమగుండం నిండా నిండి ఉంది. మన వాళ్లకు కొన్ని విషయాలు ఎవరో చెప్పకపోయినా చాలా వేగంగా వెళ్ళిపోతాయి. కాబట్టి చుట్టుప్రక్కల ఆ ఇంటికి ఈ ఇంటికి ఈయన హోమగుండంలో ఇదంతా కూడా చక్కగా బంగారం ఉంది అన్నటువంటి విషయం ఆ అగ్రహారం అంతా కూడా దావానలంలాగా వ్యాప్తి చెందింది. విషయం అందరికీ తెలిసి ఎందుకంటే ఈయన చాలా గొప్ప ధర్మనిష్ట గరిష్ఠుడు. ఈయన హోమం చేస్తే ఇంత గొప్ప బంగారం లభించింది, అగ్నిహోత్రుడు ఇచ్చాడు. ఎందుకంటే శ్రీయమిచ్చేత హుతాశనాత్ అంటారు. శాస్త్రంలో ఒక సంపదను ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలంటే అగ్నిహోత్రుడు ఇవ్వాలి అని చెప్తారు. కాబట్టి హుతాశనుడు ఈ విధంగా సంపదనిచ్చాడు అనేటటువంటి ఆ భావనలో చెబితే అనుకున్నారు అందరూ కూడా. కానీ తరువాత వీళ్ళందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే ఈయన చేసినటువంటి ఈ హోమం వల్ల, అగ్నిహోత్రం వల్ల, ఈయన విధి విధాన పురస్సరంగా చేయటం వల్ల ఈ బంగారం రాలేదు, భార్య ఈ విధంగా చేసింది, అందుకని బంగారం వచ్చిందని ఆ నోట ఈ నోట పడి మొత్తం మీద జనాలందరికీ తెలిసింది. తెలిసేటప్పటికీ కొందరు ఏం చేశారంటే మనం కూడా ఇలా చేద్దాం, మనకు కూడా బంగారం వస్తుందేమోనని కొంతమంది ప్రయత్నం చేసి ఆడవాళ్ళు ధర్మ విరుద్ధంగా ఈ విధంగా చేశారు. కానీ చూడండి, కొన్నిసార్లు కర్మఫలం భగవన్ నిర్ణయం, విధి నిర్ణయం ఎట్లా ఉంటుందంటే అది తప్పు చేసినా తాత్కాలికంగా దాని యొక్క
ఫలం అనేది అది మనకి సౌకర్యవంతంగానే ఉంటుంది కొంతకాలం వరకు. కాబట్టి అందరికీ హోమగుండాల్లో నుండి అగ్నిహోత్రంలో నుండి అందరికీ బంగారం వచ్చింది. ఇక చూడండి, అగ్రహారం అంతా కూడా స్వర్ణవర్ణ శోభితమైపోయింది. ఎవరు కూడా చక్కగా అగ్నిహోత్రాన్ని విధి విధాన పురస్సరంగా చేసేవాళ్ళు లేరు. ఈ విధంగా శాస్త్ర విరుద్ధంగా చేసేవాళ్ళే తయారయ్యారు. మొత్తం మీద ఆ వీధిలో, ఆ అగ్రహారంలో ఒక గొప్ప సాత్విక భావ సంపన్నుడైనటువంటి బ్రాహ్మడు ఉండేవాడు. తన భార్య బిడ్డలతో కలిసి ధర్మానువర్తనమైనటువంటి జీవనం చేస్తున్నాడు. ఆ నోట ఈ నోట ఈ విషయాన్ని విని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ అగ్నిహోత్రం చేస్తున్నటువంటి సమయంలో రోజు భార్య వెళ్ళి పోరాడేదిట. అయ్యా, మీరు అగ్నిహోత్రం చేస్తూ కూర్చున్నారు, పిల్లలకి ఆహారం లేదు, మనం ఉండటానికి ఉండేటటువంటి ఇంటిపైన కప్పు కూడా సక్రమంగా లేదు, మనం కూడా ఒక్కసారి మీరు అనుమతిస్తే. ఎందుకంటే ఆవిడ చూడండి, ఆయన ధర్మాన్ని పూనికతో ఉన్నటువంటి వాడు, ధర్మాన్ని ఆచరించేవాడు కాబట్టి, ఆయన ధర్మపత్ని ఆయన అనుసరించేది కాబట్టి ఈవిడ ఆయనకి చెప్పి చేద్దామని, నేను కూడా వాళ్ళందరిలాగా చేద్దామనుకుంటున్నాను అని చెప్పింది. ఆయన మాత్రం ఇది ధర్మ విరుద్ధం, ఇటువంటి కర్మలను నేను ఆమోదించను, నీవు చేయటానికి వీల్లేదు అని చెప్పాట. భార్య చాలాసార్లు ఆయనతో పోరాడింది, ఆయన ఒప్పించడానికి ప్రయత్నం చేసింది, కానీ ఆయన మాత్రం అంగీకరించలేదు. మనకి ధర్మాన్ని ఎప్పుడైతే మనం అనుసరిస్తామో తాత్కాలికంగా మనం ఇబ్బంది పడ్డా కూడా, ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు, ఇది శాస్త్ర విధిముచ్యా వర్తతే కామకారత నససిద్ధిం అవాప్నోతి నసుఖన్న పరాంగితం. శాస్త్రంలో చెప్పినటువంటి విషయాన్ని కాకుండా శాస్త్ర విరుద్ధంగా కనుక మనం ప్రయత్నించినట్లయితే తాత్కాలికంగా మనం సుఖాన్ని పొందినప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి దుఃఖానికి, శాశ్వతమైనటువంటి పాపానికి, ఆ దుష్కర్మకు మనం పాత్రులైనటువంటి వాళ్ళం అవుతాం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థతో, ఏది చెప్పినా శాస్త్రం చెప్పాలి, ధర్మబద్ధంగా మనం నడుచుకోవాలని ఆయన చెప్పేవాట. ఇట్లా కొంతకాలం గడిచింది. భార్య అసంతృప్తితో ఉంది, కానీ ఆయన మాటని అతిక్రమించే ప్రయత్నం ఈరోజు కూడా చేయలేదు. కానీ ఒక అర్ధరాత్రి వేళలో ఆ బ్రాహ్మడికి స్వప్నంలో భగవంతుడు కనిపించి అశరీరవాణి పలికించేట, పోయి బ్రాహ్మణోత్తమ, నీ భార్య బిడ్డల్ని తీసుకొని నీ ఇంట్లో ఉన్నటువంటి నీ అగ్నిహోత్రాన్ని, దేవతార్చన తీసుకొని త్వరగా పొలిమేర దాటవయ్యా అని భగవంతుడు అశరీరవాణి పలికించాట. భార్యని బిడ్డను లేపి ఆయన అక్కడి నుండి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నంలో భార్య అనంతట, ఏదో కలలో మీకు వచ్చిందంటే, కలలో రావటం కాదు, భగవంతుడి యొక్క ఆ వాణి నాకు స్పష్టంగా వినపడింది, నేను దాన్ని అవధరిస్తున్నాను, నీవు నన్ను అనుసరించాల్సిందే అని ఊరు దాటి వడివడి అడుగులతో ఆ పొలిమేర దాటట. ఒక్కసారిగా ఆ అగ్రహారం మొత్తం కూడా నిత్యం చేసేటటువంటి ఆ అగ్నిహోత్రంలో నుండి ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, దావారంలాగా వ్యాప్తి చెంది అగ్నిపర్వతం గనక ఎట్లయితే జ్వాలామాలిక కిలికలు వెదజల్లుతో ఫెళఫెళ రావాలతో ఆ అగ్నిపర్వతం బ్రద్దలవుతుందో, ఆ అగ్రహారంలో కూడా ఎక్కడి నుండి పుట్టిందో తెలియదు, భూమిలో నుండి అగ్ని పుట్టి అగ్రహారం మొత్తాన్ని కూడా దహించి వేసిందిట. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ధర్మ విరుద్ధంగా మనం ప్రవర్తిస్తే తాత్కాలికంగా మనం ఏదో కొంత సౌకర్యవంతంగా మనకు ఉన్నప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి దుఃఖాన్ని, వినాశనాన్ని మనం చవి చూడాల్సి వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ దేవతలు కూడా ధర్మబద్ధంగా ఉన్నారు కాబట్టి వారిని భగవంతుడు అనుసరించాడు, తద్వారా వీళ్ళు విజయాన్ని పొందారు. కానీ వాళ్ళకి మాత్రం ఇది లేదు. ఎందుకంటే మానవుడు అనేటటువంటి వాడు కూడా ఎట్లా ఉంటాడంటే, తాను విజయం సాధిస్తే ఇదంతా నా గొప్పదనం అండి అంటాడు, కానీ ఓడిపోతే అవతల వాడు ఏదో చేశాడనో, లేకపోతే ఇదంతా కూడా విధి నిర్ణయమనో, లేకపోతే భగవంతుడు ఇట్లా చేశాడనో అంటాడు తప్ప తన ఓటమిని అంగీకరించాడు. కానీ గెలుపు మాత్రం తనదనుకుంటాడు. అందుకే ఒక మహానుభావుడు, ఒక గొప్ప తత్వవేత్త ఒక మాట అంటాడు, గెలుపుకి ఎప్పుడు కూడా బంధువులు ఉంటారు కానీ ఓటమి ఒంటరిగా ఉంటుంది అంటారు. అంటే ఓటమిని ఎవరు అంగీకరించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ దేవతలైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఇంద్రుడికి సహకారంగా ఉన్నటువంటి ఆ అగ్నిహోత్రుడు మొదలైనటువంటి దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇది మేము సాధించాము, ఇదంతా అహం నాది అనేటటువంటి భావనతో వాళ్ళందరూ కూడా అహంభావాన్ని చెంది ఉన్నారు. ఒక తరగతి గదిలో అల్లరి చేసేటటువంటి పిల్లల్ని సన్మార్గంలో పెట్టవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే ఆ ఉపాధ్యాయుడికి ఉంటుంది. అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అల్లరి చేస్తే ఇంటి యజమాని మీద ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి జగత్కుటుంబి అయినటువంటి పరమాత్మ పరమేశ్వరుడు వీళ్ళకి ఆ విషయాన్ని ప్రబోధించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక యక్షుడి రూపంలో వీళ్ళందరూ ఉన్న చోటకి వచ్చారట. దివ్య తేజస్సు కలిగినటువంటి ఈ మహానుభావుడు ఎవరో తెలుసుకోవాలి అని దిక్పాలకులు అందరూ కూడా అనుకున్నారట. అనుకున్నటువంటి సందర్భంలో ఎవరు వెళ్ళి అడగాలి ఆయన్ని, అయ్యా మీరెవరని ఎవరు అడగాలి అంటే ఈ దిక్పాలకులందరూ కలిసి అగ్నిహోత్రుడిని పంపించారట. నాయనా, నీవు వైశ్వానరుడు అంటారు, నీవు అగ్నిహోత్రుడివి, నీకు జాతవేదసుడు అనేటటువంటి పేరు కూడా ఉన్నది. జాతవేదుడు అంటే ఏమిటంటే జనించిన ప్రతిదాని గురించి ఆయనకి అవగాహన ఉంటుంది.
కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్క జీవిలో కూడా జఠరాగ్ని ఉంటుంది, అంటే అగ్నిహోత్రుడే ఉంటాడు కాబట్టి ప్రతి జనించినటువంటి ప్రతి జీవి గురించి ఆయనకు అవగాహన ఉంటుంది. కాబట్టి నీవు చాలా జ్ఞాన సంపన్నుడివి, నీవు వెళ్ళి ఆ వచ్చినటువంటి మహానుభావుడు ఎవరో వెళ్ళి అడిగి రమ్మని చెప్పారట. అప్పుడు అగ్నిహోత్రుడు నేను బ్రహ్మాండంగా కనుక్కుంటానన్నాడు. వెళ్ళి ఆ యక్షుడిని నాయన మీరెవరు అని అడిగాట. ఆయన ఎదురు ప్రశ్న వేశాట, నేనెవరో చెప్తాను బాగానే ఉంది, మీరెవరు అని అడిగాట. అన్నప్పుడు ఈయన చెప్పాట, నేను హుతాశనుణ్ణి, నేను జాతవేదసుణ్ణి, ఇట్లా ఏదో చెప్పాట, వైశ్వానరుణ్ణి అని చెప్పాడు. చెప్తే అవునా, అయితే మీరు ఏం చేస్తారు అని అంట. ఏం చేసేది ఏమిటి, ఆగ్నేయ దిక్కుకు నేను పరిపాలకుణ్ణి, ఈ సృష్టిలో ఉన్నటువంటి దేనినైనా సరే నేను దహించి వేస్తాను. ఒక్కసారి నా దృష్టి పడిందా, నేను సంకల్పించానా, ఈ మొత్తం అంతా కూడా భస్మీపటలం చేయగలిగినటువంటి సామర్థ్యం నాకుంది అన్నట్ట. అన్నప్పుడు అవునా అని ఉన్నటువంటి యక్షుడు ఏం చేశాడంటే ఒక చిన్న గడ్డి పరకని సృష్టించి ఆ గడ్డి పరకను అక్కడ పెట్టి, ఏదయ్యా ఒక్కసారి ఈ గడ్డి పరకను దహించి చూద్దాం అన్నట్ట. అన్నప్పుడు అగ్నిహోత్రుడు ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ ఆ అగ్ని ఆ యొక్క గడ్డి పరకని దహించి వేయలేకపోయాడు. అటువంటి సందర్భంలో అగ్నిహోత్రుడు వెనక్కి వచ్చాడు. మళ్ళీ దిక్పాలకుల యొక్క ప్రయత్నం ఆపలేదు, ఎవరో ఒకరిని పంపించాలనుకున్నారు. అప్పుడు ఆ అనలుణ్ణి పంపించారు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే అనిలుణ్ణి పంపించాలంటే అగ్నిని పంపించారు కాబట్టి సాధ్యం అవ్వలేదు, ఈసారి వాయువుని పంపించాలని ఆయన పంపించేటప్పటికి ఆయన కూడా మళ్ళీ వెళ్ళారు. ఓ మహానుభావ నీవెవరివి, ఏమిటి, యక్షుడివి, ఎక్కడి నుండి వచ్చావు, ఏమిటి అని అడిగితే నేనెవరో తర్వాత చెప్తానయ్యా, ముందు నీవెవరో చెప్పమన్నట. ఎవరో చెప్పమన్నప్పుడు వాయువు అంటారు నన్ను, నేను ప్రాణహితం, అంటే నేను లేకపోతే అసలు ఈ సృష్టిలో ప్రాణి అనేటటువంటి వాడు మిగలడు, అటువంటి వాడిని నేను, అంత బలం కలిగినటువంటి వాడిని. ఇప్పుడే దేవతలతో యుద్ధం చేసి వచ్చాం, ఆ యుద్ధంలో మేము మా శక్తితో గెలిచామని మళ్ళీ తన అహంకారాన్ని ప్రకటించాట. అప్పుడు మళ్ళీ యక్షుడు అన్నంట, సరే ఇదంతా దేనికి, నీవు ఈ సమస్త జంతుజాలానికి ఆధారభూతమైనటువంటి వాడిని నీవు చెబుతున్నావు కదా, ఈ గడ్డి పరకను నువ్వు కదిలించవయా చూద్దామన్నంట. ఓహో ఇదంత పని, అయినా నీవు నా స్థాయికి తగినటువంటిది నీవు చెప్పాలి తప్ప ఈ గడ్డి పరకను కదిలించమంటాం ఏమిటి, అది ఇదని చెప్పారని ఇంకా కాస్త అహంకారపూరితంగా వాయువు మాట్లాడట. అవన్నీ అక్కర్లేదయ్యా, నాకు ఇక్కడ ఉన్నటువంటి అగ్ని ఈ యొక్క దీన్ని కదిలిస్తే చాలు, గడ్డి పరకను కదిలిస్తే చాలు అని చెప్పాట. వాయువు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాడు. ఎంత ప్రచండమైనటువంటి గాలి వచ్చిందంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వస్తువులతో పాటు పర్వతాలు సైతం కదిలేటటువంటి రీతిలో ఆయన గాలిని వీచాడు. కానీ వాయుదేవుడు గడ్డి పరక మాత్రం కదలలేదట. తలదించుకొని మళ్ళీ వాయువు వెళ్ళాడు. ఈ మొత్తానికి అధిపతి అయినటువంటి వాడు ఎవరంటే పూర్వదిక్కుకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు, ఐరావతాధిరూఢుడు, వజ్రహస్తుడు. ఆయన్ని వెళ్ళి తెలుసుకోమన్నారు వీళ్ళందరూ. ఆయన వెళ్ళి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే యక్షుడు అసలు ఆయనకి కనపడలేదట. ఏమిటి నాకు యక్షుడు కనీసం కనపడలేదు అని పరమాత్మ కోసం ప్రార్థన చేసి పరదేవత కోసం ప్రార్థన చేశాట. అప్పుడు హిమవత్పుత్రిక అయినటువంటి జగదంబ ఉమా ప్రత్యక్షమై వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదయ్యా, ఏ మహానుభావుడు మిమ్మల్ని ఇక్కడ నియమిస్తే ఆయన యొక్క అనుగ్రహం చేత, ఆయన కరుణాకిరణ ప్రసారం జరగడం చేత మీరు ఇంత గొప్పగా మీరు ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తున్నారో, దేవతల మొత్తానికి మీరు ఆధిపత్యాన్ని వహించారో, అటువంటి దేవాధిపతి దేవదేవుడైనటువంటి మహాదేవుడు మీకోసం ఈ విధంగా వచ్చాడయ్యా, ఇదంతా మీరు సాధించారని మీరు అనుకుంటున్నారు, ఆయన అనుగ్రహంతో ఇదంతా జరిగింది. మీ వైపు ధర్మం ఉండబట్టి, ధర్మాన్ని ఆశ్రయించి భగవంతుడు ఉంటాడు కాబట్టి దైవానుగ్రహం మీకు లభించింది. మీరు అహంకారాన్ని వదిలిపెట్టమని పరదేవత ఆ విధంగా వచ్చి తెలియజేసిందిట. అందుకే దీని గురించి ఒక గొప్ప మాట అంటారు సంస్కృతంలో, తేన అనుగ్రహం విన తృణమపి నచలతి. అంటే భగవంతుడు అనేటటువంటి వాడి యొక్క అనుగ్రహం కనుక లేకపోతే కనీసం గడ్డి పరక కూడా కదలదు అని ఇందులో ఉన్నటువంటి మాటగా చెప్తారు. ఇది ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక గొప్ప కథ. అందుకే మనం ఎప్పుడు కూడా నేను చేశాను, నేను సాధించాను అనుకోవడం పొరపాటు. ఇంకా వేదాంత శాస్త్రంలో ఒక గొప్ప మాట కూడా చెప్తారు, మేననుకుంటే పొరపాటయా, ఈ శరీరం ఏదైతే ఉందో ఇది నేను అనుకోవడం పొరపాటు. ఈ నేను అనేది ఏమిటంటే ఆత్మ, ఆ ఆత్మ కూడా ఒక చోట ఉందనుకుంటే పొరపాటు. ఆత్మవత్ సర్వభూతాని అంటారు, సమస్త భూతాల యందు ఆత్మ ఉన్నది. సమస్త భూతాల యందు నా ఆత్మ ఎట్లా ఉంటుందని నీవు అనుకోవచ్చు. సమస్త భూతాదుల యందు ఉన్నటువంటి పరమాత్మ యొక్క చైతన్య స్వరూపమే నీ ఆత్మగా ఉన్నది అని నీవు గ్రహించాలి. వేదంలో చెప్పినటువంటి మాట కూడా అదే. నీవార శోకవర్తన్వి పీతాభా స్వస్యనోపమా. అంటే నీలో ఉన్నటువంటి ఆ నీవారం యొక్క ధాన్యం యొక్క చివరి భాగం ఉన్నటువంటి రవ్వంతా వెలుగుతూ ఉన్నటువంటి తేజస్సు ఏదైతే ఉన్నదో, ఆ భగవత్ చైతన్యం ఏదైతే ఉన్నదో అదే నీకు ప్రాణశక్తి నాయన.
కాబట్టి ఇదంతా నేను చేస్తున్నాను అనుకుంటే నీవు పొరపాటు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక గొప్ప మాట అంటాడు, నీవు అనేక రకాల పదార్థాలను నీవు భుజిస్తున్నావు. అన్నం బ్రహ్మ, అన్నమే బ్రహ్మగా ఉన్నది. అన్నా ప్రాణా అన్నాద్వై ప్రజాయంతే యాకాశ్చ పృథివీ శ్రుతా. నీకు మనుష్యుడు ఎక్కడి నుండి వస్తున్నాడు అంటే ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధేభ్యో అన్నం, అన్నాత్ పురుష. ఈ సమస్త ప్రపంచం నుండి, పంచభూతాల నుండి నీకు అన్నం అనేది వస్తే ఆ అన్నం నుండి పురుషుడు అనేటటువంటి వాడు వస్తున్నాడు. తద్వారా నీవు ప్రాణాన్ని పొందగలుగుతున్నావు. కానీ నీవు తినేటటువంటి ఆ అన్నాన్ని జీర్ణం చేసేటటువంటి ఆ ప్రాణక్రియను, జీవక్రియను నడిపిస్తున్నటువంటి వాడు ఎవరంటే భగవద్గీతలో స్వయంగా పరమాత్మ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. నీవు తినేటటువంటి సమస్త విధాలైనటువంటి ఆ చతుర్విధాలైనటువంటి అన్నాన్ని నేను నీకు జీర్ణం చేసి నీ శరీరానికి ఎప్పుడెప్పుడు ఏమేం కావాలో దాని జీర్ణక్రియ జరగటానికి నీ లోపంలో వైశ్వానుడి రూపంలో ఉన్నాను. ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉన్నాడు అని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి అహం అనేది, నేను అనేది మనందరం కూడా వదిలేయాలి. అహం బ్రహ్మాస్మి, నేనెవరంటే నేనే భగవంతుడిని. ఆ భగవంతుడిలో ఒక భాగాన్ని నేను, అంటే భగవంతుడు నాలో ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి తప్ప ఏది చేసినా విజయాన్ని పొందినప్పుడు ఇది నా వల్ల సాధ్యమైంది, లేదా ఓటమప్పుడు ఎవరి మీదో దీన్ని వేసేయటం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మనందరం కూడా ఈ వేదంలో ఉన్నటువంటి ఈ సారభూతమైనటువంటి విషయాన్ని గ్రహించి అహంకారాన్ని మనం వదిలిపెట్టాలి. ఎప్పుడైతే అహంకారాన్ని మనం వదలగలుగుతామో అంధకారం అంతా తొలగిపోయినట్టుగా ప్రపంచమంతా మనకి కాంతివంతంగా, ప్రకాశవంతంగా, నిర్మలంగా, చక్కగా మనకి కనబడుతుంది. పరమాత్మ యొక్క దివ్య కృప చేత అందరం మనం అహంకార రహితులుగా ఉండేలాగా ఆయన అనుగ్రహిస్తాడని ఆశిస్తూ శుభమస్తు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.